ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఒక మనిషే రాజకీయాలకు ఒక బ్రాండ్గా తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుని ఇప్పుడు దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగేలాగా సినిమా రూపంలో మన ముందుకు వస్తుంది. ఆ గొప్పతనం ఆయన క్యారెక్టర్లో ఉంది, ఆయన పేర్లు అది ప్రతిధ్వనిస్తుంది. అతనే మనతో ఉన్నటువంటి గుమ్మడి నరసయ్య గారు. నమస్తే. లీడర్ అంటే ఎలా ఉండాలి? ప్రజల్ని వెన్నంటే ఉండి నడిపించాలి, వాళ్ళ కష్టాల్లో చేదోడు వాదోడుగా నిలబడాలి. లీడర్స్ చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ పదవి కోసం కాకుండా ప్రజల కోసం పుట్టేవాళ్లే నిజమైన లీడర్స్. గుమ్మడి నరసయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, కారు లేదు, బంగ్లా లేదు, తన సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. నిస్వార్థంగా సేవ చేయడమే నరసయ్య గారి ధ్యేయం. వెనక పడినటువంటి ప్రాంతం, దీని నుండి ఎదిగినటువంటి వాళ్ళు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దరిద్రం పోవాలని చెప్పి మా పార్టీ పనిచేస్తుంది. మా పార్టీ నాయకత్వం ఇప్పుడు నన్ను నాయకుని చేసింది. గుమ్మడి నరసయ్య గారు పార్టీలోకి అంటే విప్లవం దిశగా కానీ ప్రజల తరపున పోరాడాలని కానీ ఏ వయసులో అనుకున్నారు సార్ మీరు? నిజంగా నేను చిన్నప్పటి నుంచి ప్రజల అవసరాలు ఏంటి అనేది దాన్ని మా పార్టీ సిపిఐ సిపిఎం నుండి 69లో బయటికి వెళ్ళింది. 69లో బయటికి వెళ్ళినప్పుడు తరిమిల నాగిరెడ్డి, దేవులపల్లి వాళ్ళు వచ్చి ఇక్కడ మొదలుపెట్టినటువంటిది పేదోళ్లకు ఏం కావాలి, భూమి కావాలి, వాళ్ళు పనిచేసే పనికి సరైనటువంటి వేతనం కావాలి. పాలించే పాలకులు వాళ్ళు ప్రజల సేవ చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందుతూ అధికారంలోకి రావటలే వాళ్ళు పాలకులు కాటాలే. కోట్ల రూపాయలు పంచుతున్నారు. అంతకు మించి ఆ పేరుతోటి ఉన్నటువంటి నిధులన్నింటినీ భోంచేస్తున్నారు. గుమ్మడి నరసయ్య గారి ఇల్లు ఇది మేము చూస్తున్నాం. ఇది ఎలా కట్టారంటే నాకు చెప్పింది ఏంటంటే మీరు గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో కట్టారని చెప్తున్నారు. కోటర్స్ ఉంటాయి కదా సార్ ఎమ్మెల్యేలకి, వాళ్ళకి అవి ఎందుకు ఇవ్వలేదు మీకు? ఎమ్మెల్యే కోట హైదరాబాద్లో ఉంది, ఈడ ఉండదు కదా. విప్లవ వీరుల పేర్లు చెప్పుకొని పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మేము ఆ భగత్ సింగ్ స్ఫూర్తిని, చెగువర స్ఫూర్తిని అమలు చేస్తున్నాం. దాన్ని వెలుగులో మేము కోరుకుంటున్నాం, ఆ వెలుగు రావాలని. అని ఆ పేర్లు పెట్టుకొని ఆ మాటలు చెప్పుకొని వేషాలు వేసినటువంటి వాళ్ళని మేము ఎప్పుడున్నామో వాళ్ళతోటి అయ్యే పని కాదు. వాళ్ళు వీళ్ళ స్ఫూర్తిని, వీళ్ళ పేరుని ఆచరించే హక్కు లేదు. చెగువేరు ఎక్కడ, భగత్ సింగ్ అక్కడ, ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పుకునే వీళ్ళు ఎక్కడ? వీళ్ళు బతుకు తెరువు కోసం, వాళ్ళు భవిష్యత్తు కోసం.